వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాకినాడ జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన, అలాగే తుని మండలం, అలాగే ఏదైతే జగన్నాథగిరి గురుకుల బాలిక పాఠశాలకు సంబంధించినటువంటి 8వ తరగతి మైనర్ బాలికపై అత్యాచార ఘటన అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వీడియో అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అందులో వీడియో 65 సంవత్సరాల ఎవరైతే వృద్ధుడు ఉన్నారో, అలాగే తాటిక నారాయణరావు అయితే అతను ఆ యొక్క బాలికని 21వ తేదీని అలాగే మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుంచి అలాగే 2 గంటల 30 నిమిషాల వరకు కూడా ఆ హాస్టల్లో పర్మిషన్ అడిగి ఆ అమ్మాయిని అయితే ఆ యొక్క బాలికను ఏదైతే తుని మండలంలో ఉన్నటువంటి అంశవరం శివారులో ఉన్నటువంటి ఒక కొబ్బరి తోటలు అలాగే చపాటి తోటలు, ఈ రెండు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ తోటల్లోకి అయితే తీసుకొచ్చారు. మనం ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది వీడియో మనం అందులో చూసాం. ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది, ఒక పక్కన కొబ్బరి తోటలు ఉన్నాయి, మరో పక్కన చపోటా తోటలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇదే ప్రాంతంలో ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడే ఎవరైతే నారాయణరావు అయితే ఇక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి ఒక రైతు అయితే వాళ్ళని చూసి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి ఈ విధంగా అఘాయిత్యం చేస్తావంటూ కూడా అతను ప్రయత్నించిన నేపథ్యంలోనే నారాయణరావు తనదైన రీతిలో అతనిపై బొకాయింపు అయితే స్టార్ట్ చేశాడు. బొకాయించడం కాకుండా తనని ఇటుగా తీసుకుని వచ్చాం, వేరే ఒక ప్రాంతానికి వెళ్తూ తను బహిర్భూమికి వెళ్తూ ఇక్కడైతే ఆగేమని కూడా తనైతే చెప్పుకొస్తూ రకరకాల పొంతన లేని సమాధానం రైతుకైతే చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆ ఘటన మనం చూసుకుంటే ప్రస్తుతం ఆ ఘటనలో మనకి ప్రధానంగా చూసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి తోట అయితే ఉందో కొబ్బరి తోట ఇదే ప్రాంతం. ఇక్కడ చూసుకుంటే ఇటుగా మనకి ఏదైతే తుని నుంచి దాదాపుగా 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇటుగా చూసుకుని వస్తే ఇటు మనకి అద్దర్పేట వెళ్ళే మార్గం అయితే ఉందో వేమవరం బీచ్ కూడా ఇటుగా కనపడుతుంది. మనకు కనపడుతున్నటువంటి గేట్ అయితే ఉందో ఆ గేటు నుండే లోపలికి ఎవరైతే నారాయణరావు ఒక రెడ్ స్కూటీ మీద అలాగే AP 39-722 నెంబర్ అయితే 221 ఆ నెంబర్ పై గల వాహనం మీద వస్తూ మనం చూస్తున్నటువంటి ఇదే ఇలాగ బైక్ అలా అటుగా వెళ్తుంటేనే బైక్ ఇటుగా రావడం ఒక్కసారిగా రైతు అయితే గమనించారు. అలా ఇదే సమయంలో అంటే వెలిగిపోతుంటారు, అంటే భోజనం సమయం కావడంతో వెళ్ళిపోతుంటారు. మనకి సరిగ్గా 12:30 ప్రాంతానికి వచ్చారు. అలాగా రైతు అప్పుడు ఎవరైతే వెళ్తున్నారో ఆ విధంగానే ఇక్కడ పశువులకు మేత కోసుకునేందుకు కావచ్చు అలాగ వచ్చారు. మధ్యాహ్నం భోజన సమయంలో వెళ్తున్న సమయంలో సరిగ్గా ఇదే ప్రాంతానికి వచ్చేసరికి మనం చూస్తుంటే ఈ యొక్క ప్రాంతంలోనే అక్కడ రావడం, ఇక్కడ రైతు వెళ్ళే సమయంలో ఇక్కడ బండి ఇక్కడ కనిపించింది. స్కూటీ ఏదైతే ఉందో రెడ్ స్కూటీ మీద నారాయణరావు అయితే ఆ బాలికని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం సోషల్ వీడియోలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో వైరల్ అవుతున్నటువంటి తోటలు ఇది చపాటో తోటలు మనం చూస్తున్నాం. ఒక పక్కన కొబ్బరి తోటలు మధ్యలో సిమెంట్ రోడ్డు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్నటువంటి వీడియో ఇక్కడ నారాయణరావుని అయితే రైతు ఇక్కడ స్టాండ్ వేసి ఉంది, బైక్ కూడా ఇటుగా పెట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటుగా వచ్చినటువంటి రైతు తన వాహనంలో మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి వెహికల్ ఏదైతుందో ఆ విధంగానే తను ఇంటికి వెళ్తున్న క్రమంలోనే సరిగ్గా ఇదే సమయంలో కూడా చూశారు. ఎందుకంటే 12-10 నిమిషాలంటే అక్కడ నుంచి ఇక్కడ సుమారు ప్రయాణం చేస్తే 8 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకంటే తుని మండలం ఏదైతే జగన్నాథగిరి హాస్టల్ నుంచి గురుకుల పాఠశాల నుంచి ఇక్కడికి అంశవరం శివారు ఏదైతే ఉందో కొబ్బరి తోట ఇక్కడ రావడానికి సరిగ్గా 12:30 అలాగే 1 గంట సమయం అవుతుంది. ఇదే సమయంలో ఇక్కడ రావడం, ఇక్కడ ఆగిన నేపథ్యంలో వాళ్ళని ఈ తోటలోనే అతన్ని ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా గమనించారు. అక్కడ ఉన్నటువంటి తోట సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ రైతు ఉన్నారో రైతు అయితే చూశారు. ఆ రైతు అంటే అందులో పనిచేసినటువంటి పాలేరుగా చెప్పుకోవచ్చు. గుమస్తా అయితే ఇక్కడ చూడొచ్చు, మనకి చూస్తున్నాం. ఈ తోటలోకి అయితే ఇటుగా అమ్మాయి దుస్తువులు మార్చుకుని ఈ విధంగానే ఇక్కడ తోటలోకి అయితే బయటకు వచ్చే పరిస్థితిని అయితే మనం వీడియోలో కూడా చూసాం. ఆ వీడియోలో చూస్తున్న నేపథ్యంలోనే అమ్మాయి అంటే నారాయణరావు ఇక్కడే నుంచున్నాడు. నారాయణరావు ఇక్కడ నుంచున్న నేపథ్యంలో అమ్మాయి మళ్ళీ వచ్చి ఇక్కడికే చూసుకుంటే ఇటుగా చూసుకుంటే అమ్మాయి ఇదే వాటర్ బాటిల్ మనం చూస్తున్నాం. అమ్మాయి కాలుకి తగిలి ఇదే వాటర్ బాటిల్ చెప్పులు వేసుకున్నటువంటి దృశ్యాలు. ఆ బాలిక రావడం, నారాయణరావు ఇక్కడ నుంచుని వీడియో తీస్తున్నావు ఏంటి, అతని మీద నువ్వు ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి అతనిపై టకాయించడం, మన అటు నుంచి అయితే ఈ ప్రక్రియ అయితే కొనసాగింది. ఇటు నుంచి మనం అమ్మాయి అటు నుంచి రావడం, ఆ బాలిక ఇక్కడికి రావడం, చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇదే వాటర్ బాటిల్ మనం చూస్తున్నటువంటి వాటర్ బాటిల్ అమ్మాయికి కాలుకి తగిలి ఇటు బయటకు వచ్చింది. అంటే బహుశా వాళ్ళే వాటర్ తెచ్చుకుని ఉండొచ్చు. ఇదే ప్రాంతంలో అఘాయిత్యానికి చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి
వాళ్ళు చూసి వీడియో చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు. మనం చూస్తున్నాం ఇటుగా అమ్మాయి ఇటు నుంచి అటుగా వచ్చి బాలిక అయితే మాత్రం ఆ బాలిక అటువైపు మనం చూస్తున్నాం. ఇదే నిర్మానుష్య ప్రాంతం. ఇక్కడ ఎవరు కూడా కనిపించరు. అటుగా చూస్తే ఎవరు కనిపించరు. కేవలం అటువైపు చూసినా ఎవరు కనిపించరు. రోడ్డు పైన వాళ్ళు కూడా ఎవరు కూడా కనిపిస్తలేదు. కెమెరామెన్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇటుగా ఎవరు కూడా కనబడతలేదు. ఆ రోడ్డు పైన ఎక్కడి నుంచి చూసాం, ఇక్కడ నుంచి చూస్తుంటే రోడ్డు పైన ఎవరు కూడా కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బైక్ అయితే కనిపించింది. బైక్ కనిపించిన పరిస్థితి ఉంది. వెంటనే ఆ తోట ఇదిలో ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఒకసారిగా చూశారు. అమ్మాయి మనం చూస్తున్నటువంటి ప్రాంతం మళ్ళీ ఇటుగా వస్తే రోడ్డు మీద వాళ్ళు అయితే కనపడతారు. ఇటుగా చూస్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళు అయితే కనపడుతున్నారు. ఇక్కడ ఈ చెట్టు చుట్టే ఎవరైతే నారాయణరావు అక్కడ అటు నుంచి రావడం, వీడియో తీసిన వారిపై గొడవగా దిగడం, అమ్మాయి కంగారుగా మనం వచ్చినటువంటి ప్రాంతం అంటే ఇటు నుంచి అటుగా వెళ్ళి అమ్మాయి అయితే అక్కడ చెప్పులు తన వాటర్ బాటిల్ కనిపించిన ప్రాంతం చెట్టు అటువైపు పక్కన ఉంది. అటు నుంచి అయితే ఇటువైపు వచ్చి అమ్మాయి ఇక్కడ కంగారు పడి తన దుస్తువులు మార్చుకునే ప్రయత్నం అయితే చేసింది. అటుగా నారాయణరావు రావడం తన అయితే వీడియో అమ్మాయిని రైతు అయితే చెయ్యి పట్టుకుని పైకి ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి కంగారు పడి తన దుస్తువులు అంటే రివర్స్లో మార్చుకున్నటువంటి పరిస్థితులను కూడా అక్కడ ఉన్నటువంటి రైతు అయితే చెప్పుకొస్తున్నారు. అంటే వెంటనే అతనితో మాట్లాడి అలాగే రైతుతో మాట్లాడి ప్రక్రియ అక్కడ ఇద్దరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్న తోటలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో నారాయణరావు అయితే ఎదురు గొడవకైతే దిగిన పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో మనం మళ్ళీ గొట్టుపైకి అయితే వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. రోడ్డుపైకి ఈ విధంగా అయితే ఇక్కడికి రావడం మీరు అని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఈ విధంగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చి తన మైనర్ బాలికపై అఘాయిత్యానికి అయితే ఒడిగట్టాడు నారాయణరావు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఇదే తోటలో తను ఏదైతే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొట్టాయి. అతను మొదటిగా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి స్కూల్లోకి వెళ్ళి ఈ స్కూల్లో సంబంధించిన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఈ విధంగా వచ్చిందని చెప్పేసి ఇక్కడ అంశవరం ఏదైతే ఉందో అంశవరం సంబంధించిన ప్రాంతానికి వెళ్ళారు. మనం చూసాం అమ్మాయి ఇటుగా నడిచి వచ్చేయడం, కొబ్బరి తోటలోంచి ఇటుగా వెళ్ళి వచ్చి ఇక్కడ నుంచి అమ్మాయి పైకి ఈ విధంగా ఎక్కి అందులో వీడియోలో చూసాం. ఆ వీడియోలో వచ్చి చేయి పట్టుకున్న నేపథ్యంలో చేయి పట్టుకుని పైకి లాగుతుంటే నారాయణరావు అయితే ఆ వ్యక్తిపై ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ వ్యక్తిపై గొడవకు దిగిన పరిస్థితి. చేయి పట్టుకుంటున్నావు ఏంటంటూ కూడా తనని రివర్స్లో తనపైనే గొడవకు దిగారు. మనవరాలు మేము ఈ విధంగా అద్దరపేట వెళ్తూ తన బయటికి టాయిలెట్కి దిగింది కాబట్టి అని చెప్పి వస్తున్నారు. కానీ ఆ రైతుకి అయితే మొత్తం క్లియర్గా మొదటి నుంచి కూడా వాళ్ళు రావడం, బైక్ ఇక్కడ ఉండడం, వాళ్ళ లోపలికి వెళ్ళడం ఇవన్నీ కూడా అతనైతే గమనించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గమనించిన నేపథ్యంలో అంటే ఒకవేళ బహిర్భూమికి వెళ్తే వస్త్రాలన్నీ కూడా తీయవలసిన అవసరం ఉండదు. కానీ తనైతే ఏదైతే టాప్ ఉందో టాప్ అయితే తీసి మళ్ళీ రివర్స్లో ధరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ రైతు కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ తను పోలీసులు చెప్పినటువంటి విధంగా తను పోలీసులతో మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు అయితే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఆ విధంగా బయటకు చెప్పడానికి పరిస్థితి కూడా ఇక్కడైతే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే మొదటిసారిగా తీసినటువంటి వీడియో మొత్తం వైరల్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానిక ఏ స్కూల్ నుంచి వచ్చావు ఎక్కడ మీద అడిగిన నేపథ్యంలో తునైతే మాత్రం చెప్పారు. కానీ ఇటుగా అద్దరపేట వెళ్తున్నాం మధ్యలో ఆగేమని పక్కన చెప్పారు. కానీ అతనికైతే డౌట్ వచ్చి పూర్తి వివరాలు తెలియకపోవడంతోనే నేను అంటే అతనిపైన రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ స్థానిక స్కూల్ మాస్టర్ని వాళ్ళని కూడా ఈ వీడియో తీసుకెళ్లి అతను అయితే అడిగే ప్రయత్నం అయితే చేశారు. మా స్కూల్కి సంబంధించిన అమ్మాయి కాదని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఏ విధంగా అయితేనో సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై అంటే 21వ తేదీనైతే వాళ్ళు రావడం ఇదే ప్రాంతంలో కనిపించడం, అక్కడి నుంచి 22వ తేదీన 21వ తేదీ సాయంత్రమే వీడియో వైరల్ అవ్వడం అనే పరిస్థితి ఉంది. వైరల్ అయిన నేపథ్యంలో ఆ రోజు రాత్రే నారాయణరావుని వీడు చూసి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులు దేహశుద్ధి చేసి మొత్తం పోలీసులు కూడా అప్పగించారు. ఉదయం మొత్తం 22వ తారీఖు అంటే నిన్నంతా కూడా మొత్తం రాద్ధాంతం జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మైనర్ బాలికని హాస్టల్లో చదువుతున్నటువంటి అమ్మాయిని ఈ విధంగా నిర్మానుష ప్రదేశాన్ని తీసుకొచ్చి ఈ విధంగా అఘాత్యానికి ఒడిగట్టారని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా అనేక డిమాండ్లు అయితే వినిపించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై తనదైన స్టైల్లో విచారణ అయితే చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్తో పాటు
పోలీసులు అయితే అతనైతే అదుపులో తీసుకున్నారు. నిన్న సాయంకాలం కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అలాగే మీడియా కూడా డిఎస్పీ ఎవరైతే ఉన్నారో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు కూడా వివరాలు కూడా పొందుపరిచి ఈ క్రమంలో సరిగ్గా 10:30 ప్రాంతానికైతే వాళ్ళు తిరిగి ఏదైతే తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుండి తుని పట్టణంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ముందు ఆధారపరచవలసి ఉంది. ఈ నేపథ్యంలో తుని రైల్వే గేట్ దాటిన తర్వాత నారాయణరావు అయితే తనతో పోలీసులతో మాట్లాడి బహిర్భూమికి వెళ్ళాలి, ఒకసారి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో అక్కడ నుంచి గేట్ దాటిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి చెరువు ఒకటి ఉంది, ఆ చెరువు దగ్గరికి ఆగడం, అక్కడికి వెళ్ళడం, తను పోలీసులు వాళ్ళనైతే మొత్తం పక్కకు వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా అతను పరుగును వెళ్ళి తన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అప్పుడైతే ప్రస్తుతం మొత్తం అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా బలవత్ మరణానికి పాల్పడి ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాత్రి అంతా కూడా పరిస్థితులు బాగోక గాలింపు చర్యలు చేపట్టారు. మరో పక్కన ఉదయం కూడా గాలింపు చర్యలు చేపద్దాం, అతని యొక్క భౌతిక దేహాన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం దీనిపై మీడియా ముఖంగా కూడా పోలీసులు అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా తను మమ్మల్ని తీసుకెళ్లే క్రమంలోనే తన ఆత్మహత్యకు పాల్పడ్డారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కూడా మరొక కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి దీనిపై పోలీసులు మరిన్ని వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మొత్తం మీద అయితే ఇదే తోటలో వీడియో రికార్డ్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియా వేదికగా మొత్తం అంతా కూడా వైరల్ అవ్వడం, అలాగే ఒక ప్రాణం ఏదైతే నారాయణరావు ఎవరైతే ఉన్నారో తన ఘటన జరిగిన 24 గంటల లోపులోనే తను తన శవమే కూడా తేలడం కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పోలీసులు దీనిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు అయితే లేవెత్తుతున్నాయి. ఇది అతను ఆత్మహత్య చేసుకోలేదు, ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు అని కూడా పోలీసు కుటుంబ సభ్యులు అయితే పక్కన ఆరోపణిస్తున్నారు. ప్రస్తుతం మరి దీనిపై ఘటన మరింత విచారణ అయితే జరగవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా తనదైన స్టైల్లో అలాగే ప్రభుత్వం ఈ విధంగా చేసి ఉంటుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంటే, ఏదేమైనా మొత్తం తునిలో జరిగినటువంటి ఘటన అయితే ఈ యొక్క నారాయణరావు తన యొక్క మృతితో మొత్తం ఇప్పుడైతే ప్రస్తుతం ముగిసినప్పటికీ ఘటన మరి రేపటి నుంచి దీనిపై ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు అయితే ఈ సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. తొలగిస్తే పర్లేదు, తొలగించిన వారిపై దీనిపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడి అమ్మాయి వీడియోలు ఎవరైనా కూడా వైరల్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసుల పక్కన అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. మరి చూడాలి దీనిపై కేసు ఏ విధంగా ఇది ముగుస్తుంది, దీనిపై ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వబోతారు పోలీసులు, అలాగే కుటుంబ సభ్యుల ఆరోపణలు ఏ విధంగా ఉంటాయి, అలాగే పిల్లలకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంటాయని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, అంశవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.